మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే ఏంటంటే అంటే ఏంటి, ఎందుకు నిర్వహిస్తున్నారు, ఎస్ఐఆర్ ఎందుకు నిర్వహిస్తున్నారు, అసలు ఓటర్లు ఏం చేయాలి, ఈ ప్రోగ్రాం వల్ల బిఎల్ఓలు మన ఇంటికి వస్తే మనం ఏమి వివరాలు ఇవ్వాలి, వాళ్ళకి ఏం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఓటర్ జాబితాలో మన పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ మన ఓటర్ ఐడి కార్డులో మన యొక్క పేరు కానీ చిరునామా కానీ వయసు కానీ ఏమైనా తప్పులు ఉన్నాయా, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏమైనా తప్పులు ఉంటే మనం ఎలా చేంజ్ చేసుకోవాలి, అవసరమైన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నార్మల్గా మనకి ప్రోగ్రామ్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే మన యొక్క ఆధార్ కార్డు, ఎపిక్ కార్డు అంటే ఓటర్ ఐడి కార్డు, అడ్రస్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఇవి ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి మన ప్రోగ్రాంలో బిఎల్ఓస్ వచ్చి మన ఇంటికి వచ్చి ఇవి కలెక్ట్ చేసుకుంటున్నారు. వీటిలో మన యొక్క డీటెయిల్స్ అన్నీ, పేరు, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మన యొక్క తల్లిదండ్రుల పేర్లు ఇవన్నీ వాళ్ళు ఎంటర్ చేస్తారు ఈ ప్రోగ్రాంలో. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒకవేళ ఏమైనా చేంజ్ ఉంటే, మన దగ్గర ఓటర్ కార్డులో ఏమైనా చేంజ్ ఉంటే అవన్నీ మనము తప్పులు ఏమైనా ఉంటే చేంజెస్ కానీ చేయించుకోవాలనుకుంటే మనం ఈ ప్రోగ్రాం ద్వారా చేయించుకోవచ్చు. ఇంకా అసలు అంటే ఏంటి అని అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక సవరణ ప్రక్రియ అనేది చేస్తుంది ఓటర్ లిస్ట్లో. అది ఏంటంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ ఓటర్కి అప్లై చేసుకొని ఉంటారు. వాటిలో ఏమైనా తప్పులు కానీ కరెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే అవి అప్డేట్ చేయడం కోసము. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఏంటంటే 2-3 ఓట్లు ఉంటాయి కదా, వాటినన్నిటిని డిలీట్ చేసేసి ఒక పర్సన్స్కి ఒక ఓటు మాత్రమే ఉండేలా చేయడానికి మాత్రమే ఈ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క బిఎల్ఓలు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ యొక్క పోలింగ్ బూత్ వివరాలు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల వివరాలు, మన యొక్క ఆధార్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, పేరు, మన తల్లిదండ్రుల పేర్లు అన్నీ ఈ ప్రోగ్రాం ద్వారా మన యొక్క ఓటు కార్డుకి అనేది లింక్ చేసి ఆ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేస్తున్నారు. ఇలా అప్డేట్ చేయడం వల్ల మన ఫోటో కానీ అవన్నీ అప్లోడ్ చేస్తారు యాప్లో. మన డీటెయిల్స్ అన్నీ అప్డేట్ అయిపోతాయి. ఈ డీటెయిల్సే రేపు ఎలక్షన్స్లో మనకి వస్తాయి అన్నమాట. మనకు పోలింగ్ స్టేషన్ నెంబరు, బూత్ నెంబరు ఇవన్నీ ఉంటాయి. అయితే మనకు అసలు ఈ వీడియోలో మనం పోలింగ్ స్టేషన్ అది మన డీటెయిల్స్ అవన్నీ మనకేం తెలియవు, లేదా నాకు అసలు ఓటు ఉందా లేదా, ఓటర్ కార్డ్ నెంబర్ అది కూడా నాకు తెలియదు అని అనుకుంటే ఈసీఐ సైట్ అని ఓపెన్ చేయగానే ఈసీఐ సైట్ ఓపెన్ చేయగానే మనకి ఎలక్టోరల్ కమిషన్ అని ఉంటుంది కదా, ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఇది సెలెక్ట్ చేసుకున్నాను. దీనిలో మెయిన్ హోమ్ పేజ్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇది మెయిన్ హోమ్ పేజ్. దీంట్లో సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అని ఉంది. దీనిలో మనం ఓటర్ సెట్ చేసుకోవచ్చు, ఓటర్ కార్డ్ నెంబర్ ఉన్నా లేకపోతే లేదంటే పేరుతో కానీ ఇలా ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్తో కానీ మనం ఓటు కూడా ఒకవేళ ఓటు నెంబర్, ఓటర్ కార్డ్ నెంబర్ తెలియకపోతే ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి సచివాలయాలందరి దగ్గర బిఎల్ఓ వర్క్ జరుగుతుంది కదా, అదే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఏం చేస్తున్నారంటే అంటే 2002 ఓటర్ లిస్ట్ ప్రకారం ఎవరైతే ఓటర్లు ఉన్నారో, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కానీ అలా ఉన్న వాళ్ళని 2002లో మనకి ఓటు లేకపోతే 2002 తర్వాత వచ్చిన పుట్టిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి 2002లో ఎవరికైతే ఓట్లు ఉన్నాయో వాళ్ళకి మ్యాప్ చేస్తున్నారు. ఇలా మ్యాప్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి డబుల్ ఎంట్రీ అనేవి ఉన్నవి తీసివేయడం జరుగుతుంది. అంటే ఒకే పర్సన్కి కనుక 2-3 ఓట్లు ఉంటే 2-3 ఉన్న ఓట్లలో ఉన్న వాళ్ళకి ప్రజెంట్ ఈ ప్రోగ్రామ్ అయిపోగానే వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ మిగిలిన ఓట్లని తీసేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనకు అసలు ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో మన ఓటు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎస్ఐఆర్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే కొట్టంగానే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. దీనిలో మన యొక్క స్టేట్, డిస్టిక్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, పోలింగ్ స్టేషన్ నెంబరు, నేము, పార్టీ సీరియల్ నెంబరు, ఎలక్టర్ ఫుల్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్, ఏజ్, ఇలా ఈ ఇన్ఫర్మేషన్ పెట్టి మనము సెర్చ్ చేసుకోవచ్చు.
వీటిల్లో కూడా స్టార్ ఉన్నవి కదా, ఈ స్టార్ ఉన్నవి మాత్రమే సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. తెలిసిన ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. దీంట్లో మనం స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాము. దీనిలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తెలిస్తే ఓకే, తెలియకపోతే సెర్చ్ చూసుకొని అన్నీ చూసుకొని సెర్చ్ చేయండి. నేను ఎగ్జాంపుల్గా ఒకటి చూస్తున్నాను. వీటిలో ఒక ఎగ్జాంపుల్గా ఇది ఇద్దాము. ఈ ఎలక్టోరల్ ఫుల్ నేమ్ ఇన్ లాస్ట్ SIR in 2002 ఎగ్జాక్ట్గా ఓటర్ కార్డులో ఎలా ఉందో అలానే ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేస్తున్నాను. నేను ఎంటర్ చేశాను. మళ్ళీ ఈ క్యాప్చా ఎంటర్ చేస్తే సరిపోతే రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ పోలింగ్ స్టేషన్ నెంబర్ అవన్నీ మనకి ఐడియా లేకపోతే తెలిస్తే ఓకే, తెలియకపోతే నో ప్రాబ్లం. దీనిలో ఇలాగా మన క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ కొట్టగానే ఈ విధంగా వస్తుంది. మన డీటెయిల్స్ అన్నీ మన యొక్క ఫుల్ నేమ్ ఏంటి, రిలేటివ్స్ అన్నీ మన తల్లిదండ్రుల పేర్లు, రిలేటివ్ టైపు, రిలేటివ్ నేము, ఏజ్ ఎంత, మన యొక్క స్టేట్, డిస్టిక్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబరు, నేము, పోలింగ్ స్టేషన్ నెంబరు అండ్ నేము, పార్ట్ సీరియల్ నెంబర్ ఎంత, ఎపిక్ నెంబర్ ఎంత, ఈ విధంగా మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. దీని ప్రకారం మన యొక్క పార్ట్ సీరియల్ నెంబర్ అంటే పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా ఎవరైనా పెళ్ళయి వేరే చోటకి ఓటు మార్చుకున్నప్పుడు వాళ్ళకి కనుక 2002లో కనుక ఓటు లేకపోతే కనుక వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి మ్యాప్ చేస్తారు. అంటే ఎవరో ఒకరికి ఖచ్చితంగా మ్యాప్ చేయాలి. మన ఫ్యామిలీలో వాళ్ళకి మాత్రమే మనకు ఎవరో ఒకరికి మ్యాప్ చేస్తేనే వాళ్ళకి ఓట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఎవరికి మ్యాప్ చేయకపోతే కనుక ఆ ఓట్ అనేది డిలీట్ అయిపోతుంది. అంటే ఆ ఓట్ని బ్లాక్ చేసేసి తీసేస్తారనమాట. ఇలా అంటే డబుల్ ఓట్లు ఉన్న వాళ్ళకి తర్వాత గవర్నమెంట్ అనేది నోటీసులు ఇస్తుంది. ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయినాక ప్రజెంట్ మ్యాపింగ్ మాత్రం జరుగుతుంది. మన యొక్క డీటెయిల్స్, ఓటర్ కార్డు యొక్క డీటెయిల్స్, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అన్ని డీటెయిల్స్ అనేవి అప్డేట్ అవుతున్నాయి.